అందరు బాగున్నారా? బాగున్నారా? మనం ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ పూర్తిగా వినండి. ఒక ఊర్లోని పేషెంట్ అదెక్కడు ఉంటారనమాట. ఆ ఊర్లో ఉంటారనమాట. ఒక ఊర్లో ఆ ఊరికి నాకు తెలీదు, ఆ ముగ్గురు తెలుసు. పేషెంట్ అదెక్కడు ఉంటేనేమొచ్చి ఒక రాజు ఉంటాడనమాట. మన దేవుడు మనకి రాజే కదా, దేవుడు మనకి రాజే కదా. అలాగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఒక బొమ్మ చేసి అందరికి మొక్కమని ఇచ్చాడంట. అప్పుడు ఆ వీధిలో ఉన్న జనాలందరూ మొక్కితే ఈ ముగ్గురు ఏం చేశారు? మొక్కలేదు. వెరీ గుడ్. మొక్కలేదు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారు కాబట్టి. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తుంటేనేమొచ్చి మొక్కలేదు. వాళ్ళు మొక్కకపోతేనేమొచ్చి రాజుకి చాలా కోపం వచ్చేసి ఇది మీరు మొక్కకపోతే అగ్నిగుణంలో పడేస్తారో ఉన్నారు. పడేస్తేనేమొచ్చి అయినా ఒక్కోసారి మొక్కలేదంట. రెండోసారి కూడా అలాగే చెప్పారంట, అయినా మొక్కలేదంట. మూడోసారి చెప్పారంట, అయినా మొక్కలేదని అగ్నిగుండంలో పడేశారు. పడేస్తేనేమొచ్చి మన అగ్నిగుండంలో పడితే కింద ఊడిపోతుంది. వాళ్ళకి చిన్న ఫస్ట్ పట్ల కాలు కింద ఊడిపోతుంది కదా. అలాగే చిన్న పెంటుకు కూడా ఏమీ కాలకుండా బయట వెళ్ళకుండా అలాగే ఉన్నారంట. ఉంటేనేమొచ్చి రాజు షాక్ అయిపోయాడంట. షాక్ అయిపోయి అప్పుడు వాళ్ళు ఎందుకు కాలేదు, అక్కడ నిజమైన దేవుణ్ణే ఆరాధిస్తున్నారు. అగ్నిగుణంలో నిజమైన దేవుణ్ణే ఇస్తున్నారు. బాగుందా స్టోరీ? అందరికి నచ్చిందా? వెరీ గుడ్. సరే, నేను స్టోరీ అయిపోయాను. ఇప్పుడు సంకల్పన అక్క వచ్చి మనకి స్టోరీ చెప్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని స్కిట్లోకి వెళ్ళిపోతాం.